హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. ఈ వీక్ క్రేజీ అప్డేట్స్ ని వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ అంటే తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. 7 స్క్రీన్స్ తో లేజర్ ప్రొజెక్షన్ కలిగిన స్క్రీన్ తో ఉంది. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ లేజర్ ప్రొజెక్షన్ ఫస్ట్ ఏఎంబి సినిమాస్ లోనే ఉందంట. ఇక చాలా సినిమాల ప్రీమియర్ షోస్ అయినా ఈవెంట్స్ అయినా ఏఎంబి సినిమాస్ హైదరాబాద్ లోనే చేయాల్సిందే. ఇప్పుడు ఏఎంబి సినిమాస్ బెంగళూరులో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలో గ్రాండ్ గా ఓపెన్ చేస్తారంట. ఎంతైనా మన సూపర్ స్టార్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ కాదు. నెక్స్ట్ రణవీర్ సింగ్, ప్రశాంత్ వర్మ అండ్ మైత్రి మూవీస్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సెకండ్ పార్ట్ జయ హనుమాన్ కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది అంట. నెక్స్ట్ రీసెంట్ గా ఒక ఈవెంట్ లో విశ్వక్షేణ్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలో కల్లా బెస్ట్ యాక్టర్ అని అన్నారు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం, ఆయనలా నేను అవ్వాలని అనుకుంటున్నా అని అన్నారు. ఇక రీసెంట్ గా విశ్వక్షేణ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ తో అదరగొట్టాడు. లెట్స్ వెయిట్ టు విట్నెస్ ద ఫిలిం ఆన్ బిగ్ స్క్రీన్స్. ఎంతైనా విశ్వక్షేణ్ అన్నాడని కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి యాక్టర్. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఈ మే 1 కి రీ రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ అందరూ గెట్ రెడీ ఫర్ ద రీ రిలీజ్. ఇక విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి చేస్తున్న సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే ఈ సినిమాలో సాంగ్స్ లేవంట. కార్తీక్ 5 సినిమా లాగా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే అంట. సో ఈ సినిమా ఎలా ఉండిపోతుందో చూడాలి. ఇక ఈ సినిమా అయినా విజయ్ దేవరకొండకి మళ్ళీ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున క్యామియో రోల్ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా టాక్ నడుస్తుంది. ఇది నిజమైతే తెలుగు తమిళ్ కాంబినేషన్ మళ్ళీ మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ మన ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్, ఇక ఇలా చాలా పెద్ద లిస్టే ఉన్న యాక్టర్స్ యాక్ట్ చేసిన సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ముందుగా మే 9th అనుకొని పోస్ట్పోన్ అయింది. మొత్తానికి ఈ జూన్ 27th అయితే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. తెలుగు సినిమా స్టామినాని వరల్డ్ వైడ్ బిగ్ స్క్రీన్స్ లో చూపిపోతుంది అనమాట. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. నెక్స్ట్ వాల్తెరివేరే ఇంటర్వెల్ సీన్ మించి విశ్వంబర సినిమా ఇంటర్వెల్ సీన్స్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే 54 అడుగుల హనుమాన్ స్టాచ్యూ దగ్గర ఏకంగా 26 రోజుల పాటు షూట్ చేస్తున్నారు మూవీ టీం. ఇక ఏ రేంజ్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉండబోతుందో చూడాలంటే 2025 జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సి. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా చూసాం. ఇప్పుడు నితిన్ తమ్ముడు సినిమా చూడబోతున్నాం అనమాట. ఈ సినిమా కోసం ఏకంగా 8 కోట్లు పెట్టి 50 మంది ఫైటర్స్ తో 10 రోజుల పాటు షూట్ చేస్తున్నారంట మూవీ టీం. ఇది ఒక ఇంటర్వెల్ సీన్ అని అంటున్నారు. ఇక మొత్తానికి మన తమ్ముడి ఇంటర్వెల్ ఫైట్ మామూలుగా ఉండదన్నమాట. నెక్స్ట్ సుడిగాడు సినిమాతో ప్యారడీ చేసి మనని ఫుల్ గా నవ్వించాడు అల్లరి నరేష్. ఇప్పుడు సుడిగాడు 2తో 2025లో మన ముందుకు మళ్ళీ నవ్వించడానికి రాబోతున్నారంట. సో ఇంకో హిలోరియస్ మూవీతో మనని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ కి ముందు సుహాస్ అనుకున్నాం, బట్ అప్పటికే అతను హీరో అయిపోవటం వల్ల అడగలేదు అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ ఫ్యూచర్ లో మరో నాని అవుతాడని కూడా అన్నారు. ఎంతైనా షార్ట్ ఫిలిమ్స్ నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఇప్పుడు హీరో అయ్యి తనకి తాను ప్రూవ్ చేసుకున్నాడు సుహాస్. ఇలా కష్టపడి ఎదిగిన వాళ్ళందరూ మనకి ఎంతైనా చాలా ఇన్స్పిరేషన్. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే సేవ్ ద టైగర్స్ అండ్ బలగం తర్వాత ప్రియదర్శి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏకంగా 3 సినిమాల్ని సైన్ చేశాడు. నవా నటాష్ తో డార్లింగ్ అని ఒక మూవీ, మోహన్ కృష్ణ ఇంద్రగంటితో ఒక సినిమా అండ్ థ్రిల్లు ప్రాప్తిరస్తు అని ఇంకో మూవీతో రాబోతున్నారు. సో కష్టపడుతూ మనం నమ్మిన దాన్ని బలంగా నమ్మితే మనం కూడా అనుకున్న దాన్ని రీచ్ అవుతామని ఈ మధ్య సుహాస్ అండ్ ప్రియదర్శిని లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి కొంచెం తెలివిగా కష్టపడదాం. ఇక ఇవి ఇవాళ విశేషాలు. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.